నమస్తే, వెల్కమ్ టు పక్కా హైదరాబాద్. డీటెయిల్స్ చూద్దాం. దేశంలో గ్యాస్ కొరత, రేట్ల పెంపుకు కేంద్ర ప్రభుత్వమే కారణమని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తెలంగాణలో ఉన్న గ్యాస్ కొరతపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని అన్నారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రాబో రోజుల్లో ఖరీఫ్ సీజన్కు యూరియా కొరత వచ్చే అవకాశం ఉందని, దీనిపై కేంద్రం వెంటనే స్పందించాలని అన్నారు. మూసీ విషయంలో ప్రభుత్వం అజెండా తెలపడానికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశామంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. మనతో ఉన్నారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం మూసీ ఇన్వైట్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపడుతుంది, మూసీ నదికి సంబంధించి పునరుజ్జీవనం, దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తున్నారు, దీనికి సంబంధించి పలు దఫాలుగా వివిధ సంస్థల నుంచి వచ్చిన రిపోర్ట్స్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి ఆందోళనలు కావచ్చు. ఈ నేపథ్యంలో సుమారు 500 మందితోటి తాజకృష్ణ హోటల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మనతో ఉన్నారు. ఏంటి, ఎట్లా చూస్తున్నారు? మూసీ ఇన్వైట్స్ అంటే ఏంది, అసలు ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఒకవైపు ఆందోళనలు, మూసీ నది పునరుజ్జీవనం పేరుతో దోపిడీ జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. వారికి ఎట్లా కౌంటర్ చేయబోతున్నారు? దానికి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎట్లా ఉండబోతుంది? ప్రస్తుతం మూసీ అనేది ఒక రాజకీయ అంశంగా వాడుకుంటారు. ఇది దురదృష్టకరం. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్, బీజేపీ మేనిఫెస్టో కూడా మీరు గమనించిన బీజేపీ పార్టీ కూడా మూసీ పునరుద్ధరణ మీద వాళ్ళ యొక్క అభిప్రాయాలు స్పష్టంగా చెప్పినారు, పునరుద్ధరించాలని. మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి సుధీర్ రెడ్డి గౌరవ శాసనసభ్యుడు చైర్మన్గా అపాయింట్ చేసినారు. అక్కడ ఉండబడేటువంటి నిర్వాసితులను తొలగిస్తామని చెప్పి అనడం, ఇవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. ఇదంతా మాటల వరకే పరిమితమైనరు. కానీ హైదరాబాద్ సర్వతోముఖ అభివృద్ధికి, అన్నిటికీ సంబంధించి అభివృద్ధి జరగాలన్నప్పుడు నేను సీఓలు కూడా పోయొచ్చాను. దేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా నగరాల అభివృద్ధిలో మధ్యలో కాలువలు, ఇటువంటి రివర్స్ ఉంటే వాటిని పునరుద్ధరించుకున్నటువంటి ప్రాంతాలు చాలా అభివృద్ధి అయినాయి. దీనివల్ల కొంత ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టానికి సంబంధించి కూడా ప్రభుత్వం పూర్తిగా బాధ్యతగా వారికి అన్ని రకాల రిహాబిలిటేషన్ కలిగజేస్తామనే మాట చెప్పినారు. బట్ ఇది పొలిటికల్ ఇష్యూగా మారి దానితో కొంత అపోహలు ఉన్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మూసీకి సంబంధించినటువంటి పరిస్థితుల మీద దాని ఒక మంచి ప్రజెంటేషన్ ఇస్తూ ఇన్వెస్టర్స్ కానీ ఇతరత్ర ప్రజలకు సంబంధించినటువంటి మీడియాతో పాటుగా అందరికీ ఒక అవగాహన కలగడం కొరకు మరి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఒకవైపు మీరు సబర్మతి గురించి చెప్తారు, ఈ మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటుందా? అసలు పొలిటికల్ ఇష్యూ అనేది ఎందుకు వస్తుంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎజెండా అంటే మేనిఫెస్టోలో కూడా వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళు, గుజరాత్లో సబర్మతి చేసుకున్నటువంటి వాళ్ళు, ఢిల్లీలో యమునా నది చేస్తున్నటువంటి వాళ్ళు, యూపీలో గంగానది చేస్తున్నటువంటి వాళ్ళు, వాటికి సంబంధించిన వాటిని సమర్థిస్తూ దీన్ని మాత్రమే విమర్శనాత్మకంగా చేస్తూ ఉన్నారంటే ఇది రాజకీయం చేస్తూ ఉన్నారు. అక్కడనే నిద్రవాడు చేస్తాం. ఏం ఎవరైనా పేదలకు నష్టం, మీరు 2 అంశాలు సూటిగా అడుగుతాను. మూసీ నదిని వ్యతిరేకిస్తూ ఉన్నారా, లేదా నిర్వాసితులకు న్యాయం చేయాలని చెప్తా ఉన్నారా? స్పష్టత ఉండాలి. మూసీ నది పునరుజ్జీవనం అనేది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఏటీఎంలా మారబోతుందని చెప్పి బీఆర్ఎస్ గతంలో విమర్శించింది. పేదలకు అండగా ఉంటాం, ఎక్కడ ఇళ్లను కూల్చేటువంటి పరిస్థితి ఉండొద్దని చెప్పారు. గతంలో కూడా చూసిన ఒక గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ వచ్చే దగ్గర కూడా హరీష్ రావు, కేటీఆర్ వెళ్ళి కలవడం జరిగింది. సో ఆళ్ళే సోల్లేదు, కొడుకు పేరు సోమలింగం అని మాట్లాడితే దానికి అర్థం లేదు. అటువంటి అవన్నీ జరిగినప్పుడు అనేక న్యాయపరమైన, చట్టపరమైన సంస్థలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఇవాళ వాటన్నిటి మీద ఆరోపణలు చేసి నిరూపించో మీరు తప్పకుండా ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు. కానీ ఏమి ప్రక్రియ స్టార్ట్ కాకముందే మీరు అటుగానే దాని మీద ఒక అపోహ క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి రేపు క్లారిటీ ఇవ్వాలనే ఆలోచనతో కార్యక్రమం జరుగుతుంది. ఇంకోటి, మూసీ అనేటువంటిది దానివల్ల ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది. మొన్న మహిళా జర్నలిస్ట్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఎవరికీ నష్టం జరగకుండా వారందరినీ ఆదుకుంటాం. ప్రతిపక్షాలను స్పష్టంగా అడుగుతూ ఉన్నాం, మీరు మూసీ నది నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారా, పునరాశ్రితులకు న్యాయం జరగాలని కోరుకుంటారా అనే స్పష్టత వైఖరి ఎవరు కోరుతాను. రైట్. అంటే మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నారు, ఓల్డ్ సిటీ నుంచి ప్రధానంగా మూసీ వస్తుంది, అక్కడ జనానికి సంబంధించిన సపోర్ట్ చేసే పరిస్థితి ఉందా? అందరు ఇప్పుడు ఎక్కడ కూడా ప్రజలు కొంత నిర్వాసితులకు బాధ ఉంటుంది. నేను వారి బాధ పట్ల వ్యతిరేకంగా మాట్లాడతలేను. వారికి న్యాయం చేయాలని ప్రభుత్వంలో భాగస్వామిగా కోరుతా ఉన్నా, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా కోరుతాను. వారిని ఎక్కడి నుంచో నివసిస్తున్న జాగాల నుంచి తీసి పారేసి ఏం ప్రభుత్వం వారికి అండగా లేకపోతే పొరపాటే. కానీ అట్లా ఉండమని చెప్తున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఇంకా దానికి సంబంధించినటువంటి ప్లేస్ డిస్ప్లేస్ కావడం వల్ల ఎవరికైనా డెఫినెట్లీ కొంత గుండె బాధ ఉంటుంది. ఉండదని నేను వాళ్ళను తప్పుపడతలేను. ఆ గుండె బాధకు సంబంధించిన దాని కొరకు ప్రభుత్వంతో మరి ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఒక
అభివృద్ధి జరుగుతున్నప్పుడు చిన్న చిన్న కొంత ఇబ్బంది తప్పదు. మనం ప్రాజెక్టులు కట్టుకున్నాం, వెనుకట్టు జిల్లల వరకు కొంత పెరుగుతున్నప్పుడు కొంత పెరిగిన దాంట్లో కొంత ఎవరో ఒకరికి ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుంది. రైట్. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ ప్రధానంగా గ్యాస్ కొరత కనిపిస్తుంది దేశం అంతా. మన హైదరాబాద్ మీద కూడా ఉంది. హోటల్స్ ఒకవైపు, ఐటీ సెక్టారు, హాస్టల్స్, ఇదంతా కూడా ముఖ్యంగా గ్యాస్ కొరత కనిపిస్తుంది. ఒకవైపు బుకింగ్ కూడా డేట్ పెంచడం, రేట్స్ పెంచడం, దీన్ని ఎట్లా చూస్తారు? మనకు దీనికి ఎట్లా నుంచి సేవ్ అయ్యే పరిస్థితి ఉంది? కేంద్ర ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయింది. యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భాన్ని తెలిసి గమనించుకొని ముందస్తుగా కొంత జాగ్రత్తలు తీసుకోను, దానికి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రజలకు అప్రమత్తం చేయడము, నిల్వలను సరి చేసుకోవడము, ప్రజల్లో ఒక వాతావరణం నెలకొల్పి అయ్యో ఇక రాదట అనటం వల్ల జరిగే ఇబ్బందులు ఎంతుంటాయో మనం గతంలో అనేక సందర్భాల్లో నిత్యావసర వస్తువు ఇది. ఇవాళ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సరి అయినటువంటి ప్లానింగ్ లేకపోవడం వల్ల హోటళ్ళు బంద్ అయిపోయినాయి, హాస్టళ్ళలో పిల్లలు కట్టెల పొయ్యి మీద వండాల్సి వస్తూ ఉంది. రేపు 4 రోజుల తర్వాత ఇళ్లలో కూడా దొరకకపోతే మళ్ళీ ఇళ్లకి కూడా కట్టెల ధరలు పెరిగినటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా గ్యాస్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్, అసలు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అంశాల జీరో ఫెడరల్ సిస్టంలో. పూర్తిగా ముందు నుంచి రాహుల్ గాంధీ గారు కూడా ఈ సందర్భంలో అనేక సార్లు గట్టిగా వార్నింగ్ చేసినారు. యుద్ధం జరుగుతుంది, మనం కనీసం ప్రజలకు అంతర్గతంగా అక్కడ ఉన్నటువంటి అనేక రకాలుగా మాట్లాడి ఎవరు స్పందించలే. దాన్ని కూడా రాజకీయం చేస్తూ రాహుల్ గాంధీ గారి పట్ల అవహేళనగా మాట్లాడారు. నేను ఇక్కడ కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర 2 కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకత్వం ఒక బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. గ్యాస్ కొరతతో ఏర్పడుతూ ఉంది, మొత్తం హోటళ్ళు బంద్ అవుతున్నాయి, మొత్తం వాళ్ళకు రోజు సంబంధించినటువంటి ఫుడ్ సప్లై బయట తెప్పించుకొని తినేటువంటి వాళ్ళకి సంబంధించిన ఇబ్బంది ఏర్పడుతుంటే కూడా ఏ కేంద్ర మంత్రి కూడా మాట్లాడుతున్నారు. నువ్వు కేంద్ర మంత్రులు రమ్మంటా ఉన్నావు, తెలంగాణకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి పరిస్థితిని చక్కదిద్దడానికి ఇక్కడ కూర్చొని పనిచేయాలి డిమాండ్ చేస్తున్నాం వాళ్ళిద్దరి పట్ల. వాళ్ళిద్దరు ఇక్కడికి రండి, ఇక్కడ గ్యాస్ కొరత పట్ల మీరు కేంద్రంతో మాట్లాడతారా, ఇక్కడ ఏం చేస్తారు, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, బ్లాక్ మార్కెట్ జరగకుండా పర్ఫెక్ట్ ఆపరేషనల్ యాక్టివిటీని చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే అదర్వైజ్ ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లం టుమారో. ఈ గ్యాస్తో పాటు యూరియా సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే యూరియా యాప్ అని చెప్పేసి యూరియా అందుబాటులో లేదు. నెక్స్ట్ ఖరీఫ్ కూడా ఈ సమస్య ఉండే అవకాశం. దానికన్నా ముందుగానే తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ అలర్ట్ అయితే తెలంగాణ తయారు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్న అంశం కాదు ఇవి రెండు. మేము వాళ్ళు ఇచ్చే నిల్వల్ని సప్లైస్ను మేము డిస్ట్రిబ్యూట్ చేయాలి. డిస్ట్రిబ్యూషన్ ఎవరికి ఇచ్చినా తెలంగాణ రాష్ట్రంలో వాడుకునేటువంటి వాళ్ళు, దాని ఏదో వేరే బయట రాష్ట్రానికి మళ్ళీ మేము ఎక్స్పోర్ట్ చేసేది ఏం లేదు. వాళ్ళ అసమర్థతతో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద నిప్టే ప్రయత్నం చేస్తున్నారు. మీకు చేతనైతే ఇక్కడ అవసరం ఉన్నంత రైతులు ఎంత పండిస్తున్నారో లెక్కలు ఉన్నాయి, దానికి అనుగుణంగా ఇవ్వండి. అవి ఏమి ఇవ్వకుండా ఇలా మీరు పూర్తిగా దీన్ని రాజకీయపరమైన కోణంతో రాష్ట్ర ప్రభుత్వం మాది కాదు కాబట్టి, మా పార్టీకి సంబంధించింది కాదు కాబట్టి, మీ రైలు ఇంజన్ది కాదు కాబట్టి అని బదనాం చేస్తామంటే ప్రజలు గమనిస్తారు. కేంద్రంలో మేము కూడా 29వ రాష్ట్రం ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట్రాల సంబంధాలకు ఇక్కడ నుంచి పన్నులు వస్తున్నాయి. ఇక్కడ రైతులకు యూరియా కావాలి, ప్రజలకు గ్యాస్ కావాలి, తప్పకుండా ఈ అవసరాలు తీర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ చేసిరా కేంద్రానికి ఈ సమస్యల మీద? మా గౌరవ మంత్రి గారు, సివిల్ సప్లై మంత్రి అదే కార్యక్రమం మీద కొనసాగిస్తాను. సో ఇది మూసీ నది పునరుజ్జీవనానికి సంబంధించి తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అందరినీ కూడా అభిప్రాయాలు తీసుకొని ఇప్పటికే దీని మీద చర్చలు కూడా జరిగాయి. సో ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి విషయం ఉందని చెప్పి చెప్తున్నారు. మరోవైపు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సంబంధించి కావచ్చు, వచ్చేటువంటి ఖరీఫ్ యూరియా విషయంలో కూడా ఇప్పటికే ముందస్తుగా తమ ప్రిపరేషన్ ఉన్న దీనికి సంబంధించి కేంద్రం తక్షణం స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా దీనిపై ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా మంత్రి పొన్నం